హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా, కమ్మగా, పుల్లగా, తీయగా ఉండేటువంటి మామిడికాయ పచ్చి పులుసు అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను ఒక మామిడికాయని అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే కడిగేసి నీళ్ళల్లో అయితే వేసి ఉడికించుకుందామండి మెత్తగా అయ్యే విధంగా. చూసారా, మామిడికాయ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని దాన్ని అయితే చల్లారనిద్దామండి. ఈ లోపల ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నానండి. చక్కగా కాల్చుకుంటున్నాను ఎండుమిరపకాయలను అయితే మామిడికాయ దాంట్లోకి పచ్చిపులుసులోకని. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోండి. ఇదే విధంగా కాల్చి యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలను కూడా. తరువాత మామిడికాయని అయితే ఉడికించుకున్నాం కదండి, అదైతే చల్లారింది. దాన్ని అయితే మెత్తగా పిసికేసుకొని గుజ్జునైతే తీసుకుందామండి. విత్తనాన్ని తొక్కులను అయితే తీసి పక్కనైతే పడేసేసేద్దామండి, అవి అవసరం లేదు మనకి. తరువాత కాల్చి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే సన్నగా తరిగి పెట్టుకున్నానండి. దాన్ని, బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి వేరే గిన్నెలోకి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కల్లుప్పునైతే యాడ్ చేసుకుందామండి. వీటన్నిటినీ కూడాను మెత్తగా పిసికేసుకోవాలండి. అప్పుడే ఉల్లిపాయ కూడా మెత్తబడుతుందండి. ఎండుమిరపకాయలని పిసకడం వల్ల దానిలో ఉన్న కారం అయితే బయటకు వస్తుందండి. వీటినైతే మెత్తగా పిసికేసుకోవాలండి. చూసారా, చక్కగా అన్నీ కూడాను పిసికేసానండి. దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మామిడికాయ గుజ్జును కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ టైంలోని మనం ఒకసారి అయితే ఉప్పును కూడా సరి చూసుకుందామండి. ఉప్పు కానీ బెల్లం కానీ సరిపోకపోతే ఈ టైంలో అయితే మనము యాడ్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టిపప్పు ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని అయితే మనం ఇప్పుడు తాలింపు చేసుకుందామండి. కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి, 1 స్పూన్ సరిపోతుందండి. దానిలోకి కొంచెం తాలింపు గింజలను అయితే యాడ్ చేసుకుందాము. తరువాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. దాన్ని అయితే తిరగవేసేసుకుందామండి చారులోకి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్ టైంలో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చి పులుసు అండి.